హలో హైదరాబాద్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సెకండ్ హ్యాండ్లో ఎవరైనా బండి కొనుక్కోవాలంటే మాత్రం నా వీడియో చూడండి. నేనైతే 30 షాప్లో వీడియోస్ చేస్తాను. మీకు సెకండ్ హ్యాండ్లో బండి కావాలంటే దొరికిపోతాయండి. మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, లోన్ ప్రాసెస్ ఎలా, ఆర్టీఓ వర్క్స్ ఎలా అన్నీ చెప్తానండి వీడియోలో. డీటెయిల్గా ఉంటుంది. దయచేసి 4 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది. మీ టైం అయితే వేస్ట్ అస్సలు కాదండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో కూర్చొని మీ బండి అమ్మాలన్నా, మీ ఇంట్లో కూర్చొని మీరు బండి కొనాలన్నా, మీ బండికి ఎంత వాల్యూ వస్తుందన్నా, ఆర్టీఓ వర్క్స్ గురించి తెలుసుకోవాలన్నా, లోన్ ప్రాసెస్ తెలుసుకోవాలన్నా మీకు వీడియోలో 2 నెంబర్లు ఇస్తాను. ఆ 2 నెంబర్లకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళే చెప్తారండి. మీకు R15 రిలేటెడ్లో వీళ్ళ దగ్గర ఫస్ట్ ఈ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ డ్రీమ్ బైక్స్ మూసాపేట్ పిల్లర్ నెంబర్ 874. వీళ్ళ దగ్గర చూడండి 5 R15లు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి. 5 యాక్చువల్గా 10-15 ఉంటాయి, బట్ సేల్ అయిపోయాయి. ప్రజెంట్ 5 ఉన్నాయి. అలాగే స్కూటీ రిలేటెడ్లో కావాలంటే రేజెడ్ఆర్ ఉంది, యమహా రేజెడ్ఆర్, అలాగే ఆర్వాక్స్ ఉంది, అలాగే టీవీఎస్ ఎంటార్క్ ఉంది, విస్పా బండి ఉంది, డియో ఉంది, యాక్టివా ఉంది, అలాగే మీకు ఇక్కడ ఫెసినో ఉంది, ఎంటార్క్ ఉంది, ఇది జూపిటర్ ఉంది, 220 బండ్లు ఉన్నాయి. ఈ 1,50,000 రేంజ్లో ఉన్నాయి, 1,40,000 రేంజ్లో ఉన్నాయి. అది కూడా 2023-24 మోడల్ క్లాసిక్ 350. మీకు థండర్ బర్డ్ లేకపోతే ఎలక్ట్రా, స్టాండర్డ్, బ్లాక్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్, మీకు ఏ కలర్ కావాలి క్లాసిక్ 350లో ఈ లైన్ మొత్తం ఉంటే చూడండి. మీకు ఏ వెహికల్ కావాలి, రాయల్ ఎన్ఫీల్డ్లో అంటర్ కావాలన్నా, హిమాలయ కావాలన్నా, జావా కావాలన్నా అన్నీ దొరికిపోతాయి. పల్సర్ రిలేటెడ్లో కావాలంటే పల్సర్ 125cc, 150cc, అలాగే P150 కావాలంటే దొరికిపోతాయి. మీకు కేటీఎంలు, డ్యూక్లు, R15లు ఆ మోడల్ ఉన్నాయండి. కేటీఎం డ్యూక్ 125cc కానీ, 200cc కానీ, మీకు MT-15 కానీ, NSలో కావాలన్నా కూడా NSలో దొరికిపోతాయండి. సో ఇక్కడ చూడండి, మీకు అవెంజర్ హైట్ తక్కువ ఉంటా అంటే అవెంజర్లో కావాలంటే అవెంజర్లో ఉన్నాయి. మీకు ప్యాషన్ ప్రో మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలి, ప్యాషన్ ప్రో కావాలంటే 60,000 రేంజ్లో ఉందండి. గ్లామర్ కావాలి, BS4 కావాలి, BS6 కావాలంటే దొరికిపోతాయి. స్ప్లెండర్లు, షైన్లు ఇవి కూడా దొరికిపోతాయండి. CT 110Xలు, CT 100Xలు, మీకు TVS రైడర్లు దొరికిపోతాయి. దాదాపు 200 నుంచి 350 వెహికల్స్ ఉంటాయి. కాబట్టి సెకండ్ హ్యాండ్లో మీకు కావాల్సిన వెహికల్ అనేది ఈజీగా దొరికిపోతాయండి. ఎప్పుడైనా ఎక్కడైనా సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు ఆ బండి కండిషన్ బాగుందా, అవుట్లుక్ బాగుందా, టైర్లు బాగున్నాయా, చైన్ కిట్ బాగుందా, అలాగే స్మోక్ వస్తుందా, సౌండ్ వస్తుందా, RC ఉన్నాయా, ఇన్సూరెన్స్ ఉందా, అన్నీ చెక్ చేసుకునే తీసుకోవాలి. దాదాపు నేను 20 షాప్లో వీడియోస్ చేస్తాను. ఏ షాప్లో అయినా ఎక్కడైనా కూడా ఇదే డైలాగ్. ఖచ్చితంగా చెక్ చేసుకోకుండా సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కోవద్దు. మీకు డ్యూక్ 125 కావాలన్నా, డ్యూక్ 200 కావాలన్నా, డ్యూక్ 250, డ్యూక్ 390 వీళ్ళ దగ్గర దొరికిపోతాయి. దాదాపు వీళ్ళ దగ్గర 3 షాపులలో కలిపి 500 వెహికల్స్ అయితే ఉంటాయండి. సో 500 వెహికల్స్లో మీకు కావాల్సిన సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏదైనా సరే దొరికిపోతాయండి. సో చూడండి, డ్యూక్ వెహికల్స్ చూపిస్తాను కదా, ఇన్ని వెహికల్స్ అయితే డ్యూక్లో ఉన్నాయండి. మ్యాక్సిమం 90,000 రేంజ్లో చూడండి. డ్యూక్ 200 89,000, 89,000లో డ్యూక్ 200 బండి అయితే వస్తుందండి. వీడియోలో నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అలాగే డ్యూక్ 390 1,19,000 వస్తుంది. ఈ 2 వెహికల్స్లో ఏది కావాలన్నా వీడియో నెంబర్ ఫోన్ చేయండి. అలాగే GT 650 కావాలంటే 22 మోడల్, GT 650 22 మోడల్ ఉందండి. ఈ వెహికల్ కావాలంటే వీడియో నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు పెద్ద పెద్ద వెహికల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి. MT-15లు 1, 2, 3, 4 ఉన్నాయి. MT-15లు హిమాలయ కావాలంటే హిమాలయ, జావా కావాలంటే ఈ లైన్ మొత్తం 8 జావాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ జావాలు చూడండి, యాడీ కావాలంటే యాడీ, కవసాకి కావాలంటే కవసాకి, రోడ్ స్టార్లో కావాలంటే 3 రోడ్ స్టార్లో ఉన్నాయి. మీకు NS 200లు, NS 160లు, NS 125లు ఇక్కడ వరకు ఉన్నాయి. FZ రిలేటెడ్లో అలాగే N150లో కావాలంటే ఉంటాయి. సో అడ్రస్ చెప్తాను ఇదండి, హైదరాబాద్ మూసాపేట్ పిల్లర్ నెంబర్ 874. ఫైనాన్స్ కావాలంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లోకల్ కరెంట్ బిల్ లేకపోతే గ్యాస్ బిల్ తీసుకొని రావాలి, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని రావాలి. వాళ్ళు ఫైనాన్స్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉంటారు. అర్ధగంట నుంచి గంటలో మీ పని అయితే అయిపోతుంది. క్యాష్లో తీసుకున్నాక 10 నిమిషాలలో కొనుక్కోవచ్చు. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ బండి కొనుక్కోవద్దు.